నమస్కారం. ఒక సాధారణ వ్యాపారాన్ని అద్భుతమైన నెట్వర్క్ మార్కెటింగ్ సామ్రాజ్యంగా మార్చడం ఎలా? ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ఈ మాస్టర్ క్లాస్కు స్వాగతం. ఇక్కడ నేను ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కోచ్గా ఒక కొత్త వ్యాపారవేత్తకు ఖచ్చితంగా అవసరమైన వ్యూహాలను మీతో పంచుకోబోతున్నాను. సో, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా పాయింట్కొచ్చేద్దాం. ఈ ప్లేబుక్లో మనం ప్రధానంగా 5 విషయాలపై ఫోకస్ చేయబోతున్నాం. అవేంటంటే డైరెక్ట్ సెల్లింగ్ చట్టపరమైన పునాది, ప్రాస్పెక్ట్ ఇన్విటేషన్లో పట్టు సాధించడం, డబ్బు లేదనే అభ్యంతరాన్ని అధిగమించడం, డిజిటల్ వ్యూహాలతో వృద్ధి చెందడం, ఆఖరిగా విజయవంతమైన బృందాన్ని ప్రోత్సహించడం. దీర్ఘకాలంలో సక్సెస్ సాధించాలంటే ఒక కొత్త లీడర్గా మీరు ఈ 5 అంశాలపై పట్టు సాధించి తీరాలి. రైట్. మొదటి విభాగం డైరెక్ట్ సెల్లింగ్ చట్టపరమైన పునాది. ముందుగా మనం బలమైన పునాది నిర్మించడం గురించి మాట్లాడుకుందాం. ఒక చట్టబద్ధమైన వ్యాపారానికి మోసపూరితమైన స్కీమ్కు మధ్య ఉన్న తేడాను ఖచ్చితంగా గుర్తించడం అనేది ఎట్టి పరిస్థితులను మనం రాజీ పడకూడని అంశం. చూడండి, ఈ రోజుల్లో ఒక వ్యాపారవేత్తగా మీరు చట్టబద్ధమైన డైరెక్ట్ సెల్లింగ్కి, పిరమిడ్ స్కీమ్లకి మధ్యున్న తేడాను స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అసలైన డైరెక్ట్ సెల్లింగ్ ఎప్పుడూ వాస్తవమైన ప్రొడక్ట్స్ అమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. అందులో చేరడానికి తీసుకునే ఫీజు కూడా చాలా సహేతుకంగా ఉంటుంది. స్పష్టమైన బైబ్యాక్ పాలసీలుంటాయి. కానీ ఈ అక్రమ పిరమిడ్ స్కీములుంటాయి చూసారా, వాళ్ళ దృష్టంతా కేవలం కొత్త వాళ్ళని చేర్చుకోవటం మీదే ఉంటుంది. జాయినింగ్ పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తారు, కానీ అక్కడ ఎలాంటి వాస్తవమైన ఉత్పత్తి విలువ ఉండదు. ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి. అందుకే ఇక్కడ మనం భారతదేశ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021 గురించి మాట్లాడుకోవాలి. దీని ప్రకారం ప్రతి డైరెక్ట్ సెల్లింగ్ సంస్థ తప్పనిసరిగా సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ మరియు జీఎస్టీ లాంటి డాక్యుమెంట్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. దీనివల్ల బిజినెస్లో 100% పారదర్శకత వస్తుంది. అలాగే మోసాలను పూర్తిగా అరికట్టవచ్చు. ఒక కోచ్గా నేను చెప్పేదేంటంటే, ఈ సరైన డాక్యుమెంటేషన్ అనేది మీ వ్యాపారానికి ఒక రక్షణ కవచం లాంటిది. ఇక రెండో విభాగం ప్రాస్పెక్ట్ ఇన్విటేషన్లో పట్టు సాధించడం. అంటే వాళ్ళని మీ ప్రెజెంటేషన్కు తీసుకురావడం. మీ ప్రెజెంటేషన్ ఎంత అద్భుతంగా ఉన్నా సరే వినడానికి జనాలు రాకపోతే ఏంటి లాభం చెప్పండి? అందుకే వాళ్ళని ఖచ్చితంగా తీసుకురావడానికి మనం ఏం చెయ్యాలో చూద్దాం. మామూలుగా మీరు 10 మందిని పిలిస్తే ఒక 5గురే వస్తారు, అవునా? ఈ డ్రాప్ ఆఫ్ రేట్ను అధిగమించడానికి నా దగ్గర ఒక అద్భుతమైన వ్యూహముంది. మొదటి స్టెప్, మీ టార్గెట్కి రెట్టింపు మందిని ఆహ్వానించండి. రెండో స్టెప్, వాళ్ళని వచ్చేటప్పుడు చిప్స్ లేదా ఐస్ లాంటి ఏదైనా చిన్న వస్తువు తీసుకురమ్మని క్యాజువల్గా అడగండి. వినడానికి కొంచెం ఫన్నీగా ఉన్నా ఇది సైకలాజికల్గా వాళ్లు మీ మీటింగ్కి రావాలనే కమిట్మెంట్ని అమాంతం పెంచుతుంది. మూడో స్టెప్, సమయానికి వస్తున్నారా లేదా అని గట్టిగా హామీ తీసుకోండి. ఇక నాలుగో స్టెప్ ఏంటంటే, వాళ్లు ఖచ్చితంగా వస్తారనే ధీమాతో ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ పంపండి. అసలు ఈ నాలుగో స్టెప్ కన్ఫర్మేషన్ ఎలా ఉండాలంటే, మీటింగ్ రోజున "సర్ వస్తున్నారా? ప్లీజ్ రండి" అని బతిమలాడినట్లు అస్సలు అడగకూడదు. దానికి బదులు "హాయ్ జాన్, మనం అనుకున్నట్లు సాయంత్రం 7 గంటలకు కలుస్తున్నాం కదా, రాత్రి కలుద్దాం" అని చాలా ఆత్మవిశ్వాసంతో చెప్పాలి. చూసారా, ఈ మాటల్లో ఎంత కాన్ఫిడెన్స్ ఉందో? ఇలా అడిగితే అవతలి వాళ్లకు సాకులు చెప్పే ఛాన్సుండదు. పైగా మీమీద గౌరవం కూడా పెరుగుతుంది. ఇక మన మూడో విభాగానికి వద్దాం. డబ్బు లేదనే అభ్యంతరాన్ని అధిగమించడం, అలాగే వాళ్ల ఆలోచనా దృక్పథాన్ని మార్చడం. దాదాపు 50–60% మంది ప్రాస్పెక్ట్స్ చెప్పే అతిపెద్ద కారణం "నా దగ్గర డబ్బు లేదు" అని. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. నిజంగానే వాళ్ల దగ్గర డబ్బు లేకపోవడం వల్లే ఈ మాట చెబుతున్నారా, లేక అదొక సాకా? ఒక అనుభవజ్ఞుడైన లీడర్గా మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇది పెట్టుబడి లేకపోవడం వల్లొచ్చే సమస్య కాదు. ఇది కేవలం ప్రాధాన్యత లేదా ప్రియారిటీ లేకపోవడం వల్లొచ్చే సమాధానం. ఆ బిజినెస్ వల్ల వాళ్ళకి ఎంత ఉపయోగముందో వాళ్ళింకా పూర్తిగా రియలైజ్ అవ్వలేదన్నమాట. దీన్ని ఒక చిన్న ఉదాహరణతో వివరిస్తాను. అనుకోకుండా వాళ్ళింట్లో ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చి ఈ రోజే ఒక 50,000 కావాల్సి వస్తే ఏం చేస్తారు? ఎలాగైనా ఎక్కడనుంచైనా ఆ డబ్బు అరేంజ్ చేస్తారు కదా, ఎందుకంటే అక్కడ అది అత్యవసరం. అదే వాళ్ల మొదటి ప్రాధాన్యత. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ని కూడా వాళ్లు అలాగే చూడాలి. వాళ్ల కుటుంబ భవిష్యత్తును రక్షించే ఒక బలమైన సాధనంగా ఈ వ్యాపారాన్ని మీరు వాళ్లకు చూపించగలగాలి. అప్పుడే వాళ్ల దృక్పథం మారుతుంది. డబ్బు అసలొక అడ్డంకిగానే అనిపించదు. ఓకే, ఇప్పుడు నాలుగవ విభాగం డిజిటల్ వ్యూహాలతో వృద్ధి చెందటం. క్రియేటర్ ఎకానమీని మనకు అనుకూలంగా వాడుకోవడం. ఇన్విటేషన్ ఎలా చేయాలో, అభ్యంతరాలను ఎలా దాటాలో తెలుసుకున్నాం కదా అని అక్కడే ఆగిపోకూడదు. ఇప్పుడు మన బిజినెస్ని డిజిటల్గా ఎలా స్కేల్ చేయాలో చూద్దాం.
మీరు బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఈ డిజిటల్ టూల్స్ వాడాలి. కస్టమర్లకి మీ మీద వెంటనే నమ్మకం కలగాలంటే ఈకేవైసీ మరియు బ్లాక్ చైన్ ఆథెంటికేషన్ లాంటివి ఉపయోగించండి. అలాగే యూత్ని అట్రాక్ట్ చేయడానికి ఇన్స్టాగ్రామ్ లేదా యూట్యూబ్లో ఉండే మైక్రో ఇన్ఫ్లుయెన్సర్లతో టైఅప్ అవ్వండి. ఒకవేళ బడ్జెట్ తక్కువగా ఉంటే కంటెంట్ మార్కెటింగ్తో స్టార్ట్ చేయొచ్చు. ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మెటా యాడ్స్, ఖచ్చితంగా జెన్యూన్ లీడ్స్ కావాలంటే గూగుల్ యాడ్స్. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వాడాలి. ఇక వచ్చిన లీడ్స్ ని మిస్ చేసుకోకుండా నిరంతరం టచ్ లో ఉండడానికి వాట్సాప్ CRM ఇంటిగ్రేషన్ అనేది నిజంగా ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఇక ఆఖరిది 5వ విభాగం, విజయవంతమైన బృందాన్ని ప్రోత్సహించడం. కలిసి ఎదుగుదాం అనే కాన్సెప్ట్. సామ్రాజ్యాన్ని నిర్మించడమంటే మీరు ఒక్కరే ఎదగడం కాదు, ఒక నిజమైన లీడర్గా మీ టీంని కలుపుకొని ఐక్యంగా ముందుకు వెళ్లడం. మీరు మీ టీంతో కలిసి పనిచేస్తున్నప్పుడు టుగెదర్ వి గ్రో అనే మైండ్ సెట్తో ఉండాలి. కొత్త లీడర్లు ముందుగా తమ బృంద సభ్యులతో ఉన్న అంతరాన్ని చెరిపేసి పరిచయాలు పెంచుకోవాలి. ఆ తర్వాత అందరూ కలిసి చిన్న చిన్న సవాళ్లను పూర్తి చేయాలి. దీనివల్ల టీంలో ఒకరికొకరికి మధ్య ఎప్పటికీ విడిపోని నమ్మకం ఏర్పడుతుంది. ఇది అచ్చం ఒక అమేజింగ్ రేస్ లాంటిది. అందరూ కలిసి కష్టపడినప్పుడే ఉమ్మడి లక్ష్యాలను చాలా సులభంగా సాధించగలం. ఒక గొప్ప లీడర్గా ఎదగాలంటే నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండాలి. దానికి పుస్తకాలు చదవడం చాలా అవసరం. నెట్వర్క్ మార్కెటింగ్ స్కిల్స్ కోసం ఎరిక్ వార్ రాసిన గోప్రో, అలాగే రాబర్ట్ సియాల్డిని రాసిన ఇన్ఫ్లుయెన్స్ లాంటి పుస్తకాలు ఖచ్చితంగా చదవాలి. ఇక మీ బృందానికి ఒక సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి సైమన్ సినెక్ రాసిన లీడర్ సీట్ లాస్ట్, జాన్ సి మాక్స్వెల్ రాసిన ది 5 లెవెల్స్ ఆఫ్ లీడర్షిప్ లాంటివి అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి ప్రతి నెట్వర్క్ మార్కెటర్ చదివి తీరాల్సిన బేసిక్ బుక్స్. సో అంతా చూశారు కదా, వ్యూహాలు స్పష్టంగా ఉన్నాయి, చట్టపరమైన పునాదులు తెలుసుకున్నారు, టీంని ఎలా నడిపించాలో నేర్చుకున్నారు, డిజిటల్ టూల్స్ కూడా మీ చేతిలో ఉన్నాయి. ఇక మిగిలింది ఒక్కటే, ఈ బ్లూప్రింట్ అంతా మీ ముందు సిద్ధంగా ఉంది. మరి మీరు నిర్మించబోయే భవిష్యత్ సామ్రాజ్యం ఎలా ఉండబోతోంది? ఈ మాస్టర్ క్లాస్ ద్వారా మీకు ఒక అద్భుతమైన క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను. ఈ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టి మీరు అత్యున్నత శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటూ ఇక యాక్షన్ తీసుకోవాల్సిన సమయం మీదే. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మోటివేషన్ అండ్ సక్సెస్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ టీమ్ మెంబర్స్కి షేర్ చేయండి. పూర్తి వివరాల కోసం స్క్రీన్పై కనిపించే నంబర్ను సంప్రదించండి.